వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన వరప్రసాద్ గారు అయితే పండగకే కాదు మన థియేటర్ లో కూడా వచ్చేసారు. సో థియేటర్ అంతా మెగా ఫ్యాన్స్ హంగామా అయితే మొదలైపోయింది. వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఫస్ట్ హాఫ్ దాకా అయితే చాలా బాగున్నానా. అసలు అనిల్ రావుపూడి ఎందుకు అలా కాన్స్టెంట్ హిట్స్ కొడతానే ఉన్నాడు. ఇది కూడా ఇంకా కాన్స్టెంట్ హిట్ అవుతుంది పక్కగా. అసలు డిస్సాటిస్ఫై చేయలేదు. సంక్రాంతి ఈ రోజు అనిల్ రావుపూడి చూపించారు చాలా గ్రాండ్ గా. చాలా బాగుంది. ఫస్ట్ వచ్చి చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ ఏం ఉండదు అక్కడ. మామూలు ఉండదు సినిమా. అంతే కదా. సినిమా మొత్తం బట్టలు అయిపోయింది. 2024 పొందలు సినిమా. సూపర్ ఉంది. ఇప్పుడు పండగ కొట్టేసినట్టే మెగాస్టార్ పండగ సినిమా. సంక్రాంతి విన్నర్ చిరంజీవి. కామెడీ బాగుంది. సినిమా బాగుంది. సంక్రాంతి విన్నర్ చిరంజీవి. సంక్రాంతి పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఇద్దరు కూడా పవర్. సూపర్ సూపర్ అన్న. అనిల్ రావుపూడి సూపర్ బంపరెట్టి సినిమా తీసిండన్న. ఈ సంక్రాంతి పాటికి మెగా ఫ్యామిలీ కొట్టే కూడా లేడన్న. సూపర్ సినిమా అన్న. అసలు మంచి ఎంటర్టైన్మెంట్. బాస్ ఈస్ ద బ్యాక్, బాయ్ ఈస్ ద బ్యాక్. సంక్రాంతి పాటికి ఎవరంటే మెగాస్టార్. మెగాస్టార్
గట్టిగా చెప్పు. చాలా బాగుంది. ఎలాగనిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. అనిల్ రావుపూడి న్యాయం చేశాడు. సూపర్ సినిమా, చాలా పికప్ ఉంది. ఒక మెగాస్టార్ ఫ్యాన్ గా చెప్తున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, అనిల్ రావుపూడి సినిమా మామూలుగా లేదు. సంక్రాంతికి వస్తున్న ముంచుకోవచ్చు సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చూడాలి. సినిమా బాగుంది, ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్. 20 సంవత్సరాల కింద చిరంజీవి గారిని ఎలా చూసాం, ఈ రోజు అలా చూపించాడు అనిల్ రావుపూడి. బ్రహ్మాలయ ఘన విజయంగా, బ్రహ్మాలయ లాభాల్లో ఎవరికి వెళ్తుంది, ఒక ఊపు తీసుకొచ్చింది సినిమా బ్రహ్మాండం. ఓకే, చాలా ఉంది. ఫస్ట్ హాఫ్ దాకా అయితే చాలా బాగున్నానా. అసలు అనిల్ రావుపూడి ఎందుకు అలా కాన్స్టెంట్ హిట్స్ కొడతానే ఉన్నాడు. ఇది కూడా ఇంకా కాన్స్టెంట్ హిట్ అవుతుంది పక్కగా. అసలు డిస్సాటిస్ఫై చేయలేదు. సరే, సంక్రాంతి ఈ రోజు అనిల్ రావుపూడి చూపించారు చాలా గ్రాండ్ గా. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా బ్లాక్ బస్టర్. ఏం ఉండదు అక్కడ, మామూలు ఉండదు సినిమా. అంతేగా సినిమా మొత్తం బట్టలు అయిపోయింది. సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. సినిమా పంపరమ్మా, సూపర్ పంపరేస్ట్ సినిమా 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 లేదు. సినిమా సూపర్ సూపర్ హిట్. సంక్రాంతికి వస్తున్న బ్యాక్ మాస్టర్ పూడి చరిత్ర తిరగరాశాడు. సంక్రాంతికి 36 సంవత్సరాల వయసులో కూడా కామెడీ పండించిన సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ వరకు ఇప్పుడు మేము చూసినంత వరకు చాలా కామెడీగా ఉంది, చాలా చాలా బాగుంది. చిరంజీవి గారిని ఇప్పటి వరకు చూడనంత విధంగా ఈ 150 సినిమా తర్వాత నుంచి చాలా బాగా చూపించారు. మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. సినిమా అయితే చాలా చాలా బాగుంది. చిరంజీవి సేమ్ శంకర్ సినిమా సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ సూపర్ చిరంజీవి వన్ మ్యాన్ షో అంతే. జై చిరంజీవి గారు. అసలు అనిల్ రావుపూడిలో అన్ని సినిమాలో ఇది సూపర్ హిట్ సినిమా పెట్టారు. సంక్రాంతి అని చెప్పారు, చెప్పినట్టు పెట్టారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, మరి సెకండ్ హాఫ్ చూడలే. అనిల్ రావుపూడి అంటే ఇంకా చూసుకోక్కర్లేదు. చాలా బాగుంది వీరు. ఫస్ట్ హాఫ్ లో మెగాస్టార్ బాగా డాన్స్ చేశాడు. ఆ సూట్ స్టెప్ అని ఒకటి వేసాడు. ఆ స్టెప్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ నైస్ బ్రో. దీని చాలా బాగుంది. పండగకి మెగాస్టార్ కొట్టేసినట్టే ఈ పండగకి. బాస్ గ్రేస్ చూపించాడు గురు. ఫ్యామిలీ అందరికి చూడడానికి చాలా బాగుంటది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా కామెడీగా ఉంది. ఇంకా అనిపించింది సినిమా రిలీజ్ 9 o'clock వేశారు. నెంబర్ 1 మేము ఫ్యామిలీతో వచ్చాం. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ అయింది, ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ ఎరగదీసాడు, మామూలుగా కాదు అసలు. అండదు మా మనవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అసలు నెంబర్ 1 ఉంది. ప్రసాద్ గారు పండగ వస్తున్నారు,
బాస్ ఇస్ బ్యాక్ అన్న అంతే మాస్ జాతర సినిమా మాత్రం సూపర్ ఎక్సలెంట్ సూపర్ చాలా బాగుంది బ్రహ్మాండం. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మొగుడు. సినిమా బాగుంది సూపర్ హిట్ అయితే సూపర్ సూపర్ మామూలు సూపర్ ఈస్ బ్యాక్ ఇంతే చిరంజీవి ఇస్ బ్యాక్ బాగుందన్నా బాగుంది చూసుకునే పర్లేదు సూపర్ హిట్ సూపర్ ఉందన్న సంక్రాంతి ఇట్టిదే చాలా బాగుందన్న సూపర్ మూవీ సూపర్ సినిమా సూపర్ సూపర్ వెంకటేష్ చిరంజీవి సూపర్ 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 బాగుంది బాగుంది సూపర్ 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 చెప్పండి సార్ బాగుంది సినిమా మెగాస్టార్ ఇస్ బ్యాక్ చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పక్కా ఈ సినిమా చూడాలి. 300 crores పక్కా వస్తాయి ఈ సినిమాకి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా అయితే పీక్స్ లో ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా బాగుంటది. కామెడీకి కామెడీ, ఎమోషన్ కి ఎమోషన్, ఫైట్స్ కి ఫైట్స్. చిరంజీవి అయితే జీవించేశాడు. 20 ఏళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా చిరంజీవి అలానే ఉన్నాడు. ఆ స్టెప్స్, ఆ గ్రేస్ మామూలుగా లేదు. పీక్స్ సినిమా అయితే మీరు పక్కా చూడాల్సి. 300 crores పక్కా వచ్చింది. నేను వస్తున్నాను సినిమాకి మించుంది సినిమా, చాలా బాగుంది. వెంకీ మామ వచ్చాకైతే సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉంది. వెంకీ మామ చిరంజీవి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మామూలుగా అయితే సాంగ్ అయితే ఇంకా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య సాంగ్ అయితే చాలా బాగుంది. పక్కా చూడండి. ఫ్యామిలీకి అయితే తెగ నచ్చింది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా బాగుంటది. పక్కా చూడండి సినిమా. వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు.